అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి గల వారికి రేపటి రోజున అనగా ఫిబ్రవరి 6వ తేదీ అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు? ఆ వార్తల వలన వారికి లాభమా? నష్టమా? వారు ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిహారాలు, పరిష్కారాలు చేయాలి? ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారి సమస్యలకు తగిన పరిహారాలు, పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్‌ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే గనక ప్లీజ్ మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ విజయరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9032131622. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద అన్ని సమస్యలకు 100% పరిష్కారం లభించబడును. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎంతో అనూహ్యమైన రోజునైతే చెప్పుకోవచ్చు. వీరికి విశ్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా రేపటి రోజున అనుకూలంగా అయితే వీరికి రాబోతుందనేది చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైన అంశాలు కూడా రేపటి రోజున వీరు తెలుసుకోబోతున్నారు. వీరు పడినటువంటి బాధను ఎవరికి చెప్పకుండా మౌనంగా మోసుకుంటూ పోతూ ఉన్నారు. ఈ యొక్క రాశి గల వారి యొక్క హృదయం పైకి ఎంత ప్రశాంతంగా మౌనంగా కనిపించినప్పటికీ కూడాను చాలా ఎక్కువ బాధలు అయితే మోసుకుంటూ ఉన్నారు. హృదయం ప్రశాంతంగా ఉన్నప్పటి రోజుల కన్నా కూడా చాలా అరుదే ఉన్నాయి. హృదయం ప్రశాంతంగా ఉన్నప్పటి రోజులు వీరి జీవితంలో వ్యత్యాసం చాలానే ఉన్నాయనైతే చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో గడిపేటువంటి కొన్ని జీవిత సత్యాలు కూడా కొన్ని ఎవరికి సహాయం చేయలేని విధంగా అయితే రేపటి రోజున జరగబోతుంది. వీరు చేసిన ప్రతి ఒక్క నిర్ణయం కూడా ఒక అద్భుతం అని అయితే చెప్పుకోవచ్చు. మిమ్మల్ని మీరు చూసుకునేటువంటి ప్రతి క్షణం కూడా మీ యొక్క శ్రమకు కష్టించి మీరు పడిన శ్రమకైతే ప్రతిఫలం అయితే రేపటి రోజున దక్కబోతుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా దాంట్లో ప్రత్యక్షంగా అయితే మీరు విజయాన్ని అయితే చవి చూడబోతున్నారు. కొంతమంది వ్యక్తుల యొక్క సహకారం రేపటి రోజున మీకు చాలా బాగా లభించబోతుంది. అంతేకాకుండా అసలు ఇది చదవడానికి కూడా కారణం ముఖ్యంగా 3 గ్రహాల యొక్క అనుకూలత అయితే మీకు గ్రహాల కలయిక అయితే మీకు బాగా కలిసిపోవడం తీసుకురాబోతుందని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క గ్రహాల యొక్క కలయిక అనేది రేపటి రోజున మీకు ఎన్నో రకాలుగా అయితే కలిసిబాటు విధంగా రాబోతుంది. ప్రతి ఒక్క విషయంలో కూడా మీకు ఎందులో చేయి పెట్టినా కూడా అది రెట్టింపు ఫలితాలను అయితే ఇవ్వబోతుంది. ఏ పని చేసినా కూడా ప్రతి పనిలో మీరు దానికి అదనపు లాభాన్ని అయితే చవి చూడబోతున్నారని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున శుభగ్రహాల యొక్క కలయిక వలన అద్భుతమైనటువంటి యోగం చాలానే ఉంది. ఈ యొక్క జాతక పరులు రేపటి రోజున త్రికోణ యోగం ఏర్పడబోతుంది. 3 గ్రహాలు ఇది శుభసూచకం అనైతే యాదృచ్ఛికం అయితే కాదని దైవ నిర్ణయం అనైతే చెప్పుకోవచ్చు. దైవం ఇచ్చేటువంటి ఒక దివ్యమైన యోగం అనైతే చెప్పుకోవచ్చు. భగవంతుడు ఇచ్చిన ఒక వరం లాంటిది. ఇది ఎవరికి రాలేనటువంటిది అని చెప్పుకోవచ్చు. ఈ జీవితం చాలా అద్భుతాలనే చవి చూడబోతుంది. మీకు ఒక శ్రీమూర్తి వలన అనేక అంశాల అవకాశాలు అయితే ఆరోగ్యం కావచ్చు, ఎన్ని రకాల అత్యంత ప్రధానమైన మనశ్శాంతి కావచ్చు, మీకు ఒక శ్రీమూర్తి వల్ల అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ ఆమె ఎవరు, ఏం జరగబోతుంది అది గనక మనం తెలుసుకున్నట్టయితే మీకు వచ్చేటువంటి లాభాల అవకాశాల మీద అయితే ఒక్కసారి ఆ శ్రీమూర్తి మీకు ఇవ్వబోయే అదృష్ట ద్వారం ద్వారా మీరైతే ఈరోజు మధ్యాహ్నం 1 గంట తర్వాత వెంటనే మీ జీవితంలో ఒక శ్రీమూర్తి అనేవారైతే ప్రవేశించబోతున్నారు. ఆ స్త్రీ అనేది ఇంతకు ముందు మీకు కలిసి ఉండవచ్చు, కలిసిన వ్యక్తి కూడా కావచ్చు, ఒకవేళ మీకు ఎంతో పరిచయం ఉన్న వ్యక్తి కావచ్చు. మీకు తీసుకురాబోయే ముఖ్యంగా మీకు సంబంధించిన ఒక ముఖ్యమైన శుభవార్త కూడా ఆమె తీసుకురాబోతుంది. రెండో విషయానికి వస్తే మీ యొక్క ప్రతిభను గుర్తించినటువంటి వ్యక్తిని పరిచయం చేయడానికి మీకోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక పని అయితే మీకు ప్రత్యేకంగా దక్కవలసిన యోగం ప్రకారం మీ ముందున్నటువంటి అవకాశాలు అయితే మారబోతున్నాయి. ఈ విధంగా ఒక స్త్రీ ఆశీర్వాదం అయితే మీకు ఎన్నో శుభవార్తలను దాగి ఉన్నాయి. ఆర్థిక లాభం అనుకోవచ్చు, వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా కనబడుతున్నాయి. అంతేకాకుండా ఈ స్త్రీ వలన మీకు ధనలాభం అనేది మరింతగా బలపడబోతుంది. ఈ విధంగా అయితే ఎన్నో అవకాశాలు రాబోతున్నాయి. ఆలస్యమైనటప్పుడు కూడా మీకు డబ్బు కూడా ఆమె ద్వారా ఎంతైనా తిరిగి రావడం అనేది అయితే లభిస్తుంది, చాలా జరుగుతుంది.
తద్వారా అయితే మీరు తగిలిన ఫలితాన్ని గమనిస్తూ ఇవన్నీ ఎన్ని రోజులు కష్టపడుతూ ఇబ్బందులు పడుతూ ఉన్నాము. ఆమె అనుగ్రహం తర్వాత మీరు శ్రమించిన ఫలితానికైతే మంచి ఫలితం వస్తుంది. రావాల్సిన ఫలితాలన్నీ తిరిగి రావడం, మీరు చేసినటువంటి కొన్ని దుష్ట ప్రయోగాలు సైతం మిమ్మల్ని కాపాడడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క పని చూసి ఆర్థిక ప్రోత్సాహం అనే చిన్న బహుమానంలాగా మీ ముందుకు రాబోతుంది. ఈ విధంగా శుభాలన్నీ కూడా రేపటి రోజున మీకైతే మీ వాకిటి ముందుకైతే రాబోతున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలికమైనటువంటి డబ్బుల సమస్య అయితే మీరు బయటపడబోతున్నారు. అలాగే ఏదైనా వ్యాపారం చేయాలని చెప్పి అనుకున్నా కూడా రేపటి రోజున ఏదైనా మొదలు పెట్టాలని చెప్పి మీ మనసులో అనుకుంటే మాత్రం రేపటి రోజున అయితే మొదలుపెట్టి తీరుతారు. అద్భుతమైనటువంటి ఫలితాలకు మీరు ఖచ్చితంగా అయితే చవి చూడబోతున్నారు. మనసులో అనేక రకాల ఆలోచనలు పరిగెడుతున్నప్పటికీ కూడా విషయాలు ఊహించని విధంగా ఆమె యొక్క సహాయ సహకారాలు అయితే మీకు లభించబోతున్నాయి. అద్భుతంగా ఉండబోతుంది. మరి ముఖ్యమైనది ఆరోగ్యము, లాభము ఇవన్నీ రేపటి రోజున మీరు పొద్దున అయితే రాబోతున్నాయి. చాలా సంవత్సరాలుగా మీరు కోరుకుంటున్నటువంటి రేపటి మధ్యాహ్నం తర్వాత మీ యొక్క ఆరోగ్యానికి సంబంధించిన 3 ప్రధానమైన మార్పులు అనేది రేపటి రోజున సంభవించబోతున్నాయి. ఏదైనా కానీ మానసికపరమైనటువంటి ఒత్తిడి అనేది రేపటి రోజున అలసట కావచ్చు. మీరు దాని నుంచి బయటపడే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. సుదీర్ఘమైనటువంటి ప్రయాణం లాంటి రేపటి రోజున మీకు కనబడబోతుంది. వాటిలో ముఖ్యమైనది కనుక చూసుకున్నట్లయితే కనుక మానసిక ఒత్తిడి తగ్గిపోవడము, అలాగే శరీరంలో అలసట పూర్తిగా తగ్గిపోవడము, అంతేకాకుండా రాత్రిపూట నిద్ర బాగా గాఢ నిద్ర పడడం ఇవన్నీ కూడా ఆ శ్రీమూర్తి ద్వారా చెప్పినటువంటి మాట ద్వారా అయితే మీకు ఈ పరిహారం ఇచ్చిన స్త్రీ ఏదైతే ఉందో ఒక దైవ ప్రార్థన లాంటిదైతే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ధైర్యం, ప్రోత్సాహం అనేది మీకు రేపటి రోజున ఆరోగ్యానికి మరింత ఎక్కువగా అయితే ఉపయోగపడుతుందని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున దైవానుగ్రహం అయితే మీకు ఎన్నో రకాలుగా మీ వైపు తిరగబోతుంది. మీ జీవితంలో ఆరోగ్యం ఎంత సంపద ఉన్నా కూడా ప్రయోజనం లేదు కనుక మీ యొక్క శుభ ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆరోగ్యం అత్యంత పవిత్రమైనదని చెప్పుకోవచ్చు. ఆమె ఎవరో కాదు, ఆమె శ్రీమతి గురించి కొంచెం ఆ శ్రీమూర్తి గురించి కొంచెం మీ కుటుంబంలో ఉన్న పెద్దవారే కావచ్చు, అలాగే బంధువులు ఎవరైనా కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, మార్గదర్శకంగా నిలిపించే ఒక గురువు కూడా కావచ్చు. అనుకోకుండా అయితే రేపటి రోజున మీకు ఒక మంచి శుభవార్తను కూడా వినిపించబోవచ్చు. అటువంటి అపరిచిత్రాలు కూడా కావచ్చు, సడన్గా మీకు పరిచయమైన ఒక వ్యక్తి కూడా కావచ్చు. ఆ దేవతా శక్తి అనేది అయితే మనం అనుకోవాలి. వాస్తవానికి అది గొప్పది అయి ఉండొచ్చు. మీ జీవితంలో ఒక ఆశీర్వాదం అయితే మూసుకుపోయిన భగవంతుడు ఆ శ్రీ రూపంలో వచ్చి మరొక ద్వారాన్ని కూడా తెరుస్తారని అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం అనేది చెప్పుకోవచ్చు. ఎన్నో శుభ ఫలితాలను మీ నిర్ణయాల ద్వారా శుభకాలంగా అయితే మార్చబోయే ప్రోత్సాహకరంగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఒక చిన్న పరిహారం అనేది తప్పకుండా మీరు చేసి తీరాలి. స్త్రీలను తప్పకుండా గౌరవించాలి. రేపటి రోజున మీరు స్త్రీలను కానీ పెద్దవారిని కానీ ఎవరైనా కనపడితే పువ్వులు కానీ లేదా ఏదైనా మీ స్తోమతకు తగిన ఏదైనా ఇచ్చి వాళ్ళని కొంచెం అయితే తృప్తిపరచడం వల్ల, వారి ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు కూడా పొందే అవకాశాలు లేకపోలేదని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీరు వ్యర్థం అయితే చేసుకోవద్దు. మీ యొక్క శుభ ఫలితాలు ఏమైనా ఉన్నా వాటిని అయితే అస్సలు మీరు వృధా చేసుకోవద్దు. మీకు వచ్చేటువంటి శుభ ఫలితాలు అందనివ్వకుండా చేసే మార్గాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ముఖ్యంగా చెప్పుకోవాలంటే రేపటి రోజు మీకు అద్భుతమైన రోజు కనుక మీరు లక్ష్మీదేవి యొక్క పూజను తప్పకుండా చేసుకోవడం వల్ల, లలిత సహస్రనామాలు పఠించడం వల్ల మీకు ఎంతైనా మేలు జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. లలిత సహస్రనామాల ఫలితాలు మీకు ఖచ్చితంగా అయితే ఎన్నో సమకూరుతాయని అయితే చెప్పుకోవచ్చు. చదవడం అంత మీకు టైం లేకపోతే కనీసం వినడానికైనా ప్రయత్నించండి. అమ్మవారి నామస్మరణ నిత్యం మీరు జపించుకుంటూ ఉండడం వల్ల మీకు ఎంతైనా మేలు జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. అలాగే మీ యొక్క జీవితంలో ఒకవైపు చాలా బాగుంటుంది. అలాగే మీరు ఈ పరిహారం చేయడం వల్ల పాటించకపోయినా ఉదయం సాయంత్రం తప్పకుండా ఇంట్లో అయితే దీపారాధన చేసుకోవడం ఎంతైనా మంచిది. ఇంట్లో దీపారాధన చేసుకుంటే మనశ్శాంతి అనేది ఎంతైనా ఉంటుంది. దైవం యొక్క అనుగ్రహం మెండుగా ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ పారిపోతుంది. పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే ఏర్పడతాయి. రేపటి రోజున ఖచ్చితంగా అయితే మీరు ఈ పనులు అయితే అస్సలు మర్చిపోవద్దు. లక్ష్మీదేవి యొక్క ఆరాధన మాత్రం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఎంతో అనుకూలమైన మార్పులు అయితే తీసుకొస్తుంది. మీరైతే లక్ష్మీదేవి యొక్క పూజను చేసుకోవడం వల్ల మీకే అర్థమవుతుంది మీలోని మార్పులు ఆరోగ్యపరంగా, వ్యాపారపరంగా ఎంతో యోగదాయకంగా అయితే ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. మీరు అన్ని రకాలుగా కూడా లక్ష్మీదేవి యొక్క పూజ చేయడం వల్ల ఎర్రటి పూలతో కానీ లేదా తెల్లటి పూలతో కానీ అమ్మవారి పూజకు మీరు ఉపయోగించినట్టయితే ఎంతైనా మంచి కలుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. తప్పకుండా అయితే రేపటి రోజున అన్ని గ్రహాల అనుకూలైతే మీకు లాభదాయకంగా ఉంటుందా కనుక మనం చెప్పుకున్న దేవతారాధన మీరు తప్పకుండా అయితే పాటించి తీరండి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు అయితే చవి చూడబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారి సమస్యలకు తగిన పరిష్కారాలు, పరిహారాలు అది మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.